దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నిరీక్షణ ఉంచాలి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రతిరోజు కూడా మన విశ్వాస ఒప్పుకోలు మనం చేయాలి. ఈరోజు నేను ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ కూడా నేను నా దేవుని యొక్క హస్తములతో నేను సంరక్షించబడుతున్నాను. నా భవిష్యత్తు, నా బిడ్డలు, నా కుటుంబం, నా సంఘం, నా పరిచర్య, వాట్ ఎవర్ ఐ హ్యావ్, నేను కలిగి ఉన్నదంతా కూడా నా దేవుని చేతిలో కాపాడబడుతుంటున్నది. అటువంటి విశ్వాసంను మనం కలిగి ఉండాలని అదే కీర్తనగాడు ప్రార్థన చేస్తున్నాను. నైతిక ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు నీవు నాకు తోడుచుచున్నావు. Whenever I call unto you, Lord, you are always there for me. And you've been answering for all my prayers. దేవా, నేను ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నువ్వు నాతో ఉన్నావు, నా ప్రార్థనకు జవాబుని ఇస్తున్నావు. ఇదిగో నీ సన్నిధిలో నేను దేనికి కూడా భయపడను. ఒకవేళ నువ్వు భయపడుతూ ఉన్నట్లయితే, నువ్వు ఒంటరిగా ఉన్నట్లయితే, నువ్వు ఒకవేళ ఆందోళనతో ఉన్నట్లయితే, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నట్లయితే, ఇదిగో దేవుని సన్నిధిలో ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మనం ఇంతకుముందు మనం పాట పాడే కదా, విశ్వాస జీవితమే ఆరాధన, యుద్ధములో విజయమే. సో మన యొక్క విశ్వాస జీవితంలో నమ్మకంతో దేవుని యందు ఇదిగో ఆయన భక్తులను ఆయన రక్షించగలిగిన దేవుడు, ఆయన సురక్షితముగా ఇదిగో దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒకవేళ మనుషులంగా అనేకమైన మాటలు తప్పొచ్చు, కానీ దేవుడు మాట తప్పని దేవుడు. ఎస్, ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ లైఫ్ ఇన్ మై గాడ్స్ హ్యాండ్. నా దేవుని హస్తాల్లో నేను ఒక మంచి జీవితాన్ని కలిగి ఉన్నాను అని ఎవరు చెప్పగలరంటే ఆయన మీద ఆధారపడగలిగిన వారు. సహాయము కొరకు కష్టకాల సమయంలో దేవుని సన్నిధిలో యథార్థముగా కన్నీటితో విశ్వాసముతో విరిగి నలిగిన హృదయముతో దేవుని వాగ్దానాలు పట్టుకొని ఎవరైతే ప్రార్థన చేయగలుగుతా ఉన్నారో వారే మాటలు చెప్పగలరండి.